పగిల సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు చూసుకున్నట్లయితే మేము గత 1984లోని ఆర్ కృష్ణయ్య గారు మండల కమిషన్ అప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఆ రోజు కృష్ణన్న గారు 34% రిజర్వేషన్లు పెట్టించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని 20% తగ్గించడం జరిగింది. దాని తర్వాతకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ కోట 10% రిజర్వేషన్లు నైటుకు బిల్లు పాస్ అవుతుంది పార్లమెంట్లో. కానీ బీసీలు 54% ఉన్న బీసీలకు మాత్రం ఈరోజు చూసుకున్నట్లయితే 20% రిజర్వేషన్లు. అందుకని ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి ఘోరమైన పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వాలు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా క్లియర్గా, మేము కోట్ల 50% సీలింగ్ దాటొద్దని మేము దానికి ఏకీభవిస్తాం. కానీ మీరు జనాభా లెక్కల ప్రకారం డెడికేషన్ కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్లో ఏముంది? రిపోర్ట్ ప్రకారం 54% జనాలు బీసీలు తెలంగాణలో. అదేవిధంగా బీసీ ఏ గ్రూప్ కేటగిరీకి సంబంధించిన రజక, నాయి, బ్రాహ్మణ, ఒడ్డరి, అదేవిధంగా పాముల, కట్ల, సంచార జాతులకు సంబంధించిన కులాలు ఇంతవరకు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అడుగుపెట్టలేదంటే అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఈ కులాలు కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ మెంబర్లు కూడా కావద్దని ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏ వ్యక్తి అయితే పిటిషన్ వేసిండో ఆ వ్యక్తికి ఎంకాలు ఎవరెవరు ఉండ్రు, ఏ రెడ్డి ఉండు, ఏ సంగతి ఉంది, ఈరోజు ప్రభుత్వంలో అధిష్టానం మీద కూర్చున్న వ్యక్తులే క్లియర్ కట్గా ఈరోజు కేసులు వేయించి వీటి రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు అడ్డు ఎవరైతే పడ్డారు ఈరోజు ఒక కపట నాటకం ఆడుతున్నారు. మేమే రిజర్వేషన్ కొట్లాడుతున్నాం, నేను కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినాం 42% బీసీలకు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ మీ రెడ్డి జాగృతి ఎవరైతే పిటిషన్ వేసినో ఆ వ్యక్తి క్లియర్ కట్గా మీ వెంబడే తిరుగుతాడు, మీ పార్టీలోనే ఉండు. కానీ మీరు నాగుపాము పాలు వస్తే ఏ విధంగా అయితే కాటేస్తుందో ఆ విధంగానే ఈరోజు బీసీలకు కాటేసిందని నేను క్లియర్ కట్గా చెప్తున్నాను.